Hello viewers, welcome to match number 37 review between Rajasthan Royals and Mumbai Indians. And రాజస్థాన్ రాయల్స్ ఏమన్నా ఫామ్లో ఉన్నారా ఈ టోర్నమెంట్లో? అసలు తిరుగులేని టీం లాగా, అసలు ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ టీం సెటప్ కానీ అండ్ వాళ్ళ పాయింట్స్ టేబుల్లో ఉన్న పొజిషన్ చూస్తే ఇప్పటివరకు టాప్లోనే ఉన్నారు చాలా డేస్ నుంచి. అండ్ ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఫామే కంటిన్యూ చేశారు. అండ్ అక్కడక్కడ మంచి గ్లిమ్సెస్ పొటెన్షియల్ చూపిస్తూ ముంబై కానీ అంత దాన్ని పర్ఫార్మెన్స్లో మాత్రం చూపించలేకపోతూ పాయింట్స్ టేబుల్లో మిడిల్లో సతమతం అవుతూ ఉన్న ముంబై అయితే మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఓడిపోయి మొత్తానికైతే ఇంకా బాటమ్ హాఫ్లోనే ఉన్నారు, 7th ప్లేస్లోనే ఉన్నారు ఇంకా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో. సో ఈ మ్యాచ్, ఇవాళ జరిగిన మ్యాచ్ స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 179 రన్స్ కొట్టారు, 9 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో. దానికి రెస్పాన్స్గా ఆర్ఆర్ అసలు ఎక్కడ టెన్షన్ పడకుండా సింపుల్గా అసలు 9 వికెట్స్ అంటే భారీ, అంటే ఎంత కాంప్రహెన్సివ్ విన్ అంటే ఇంతకంటే ఉండదు. దట్ టు విత్ 8 బాల్స్ రిమైనింగ్. సో మొత్తం కంప్లీట్ కంట్రోల్ స్టార్టింగ్ టు ఎండింగ్. అండ్ ముంబై ఫీల్డింగ్ ఎఫర్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా డ్రాప్ క్యాచెస్ అండ్ చాలా మిస్ఫీల్డ్ కూడా, చాలా ఫోర్స్ వెళ్ళిపోయి ఫీల్డర్స్ మిస్ఫీల్డ్ చేసి, సో ఒక ఛాంపియన్ సైడ్ అయినటువంటి ముంబై నుంచి అయితే ఇలాంటి ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ లైక్ వీటన్నిటి వల్ల చాలా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. అండ్ చాలా మూడో మ్యాచ్ నుంచి ఇంజురీ వల్ల ఆర్ఆర్కి ఆడలేకుండా బౌలింగ్ కొంచెం వీక్ అయిన సందీప్ శర్మ ఈ మ్యాచ్ అయితే టీంలోకి వచ్చేసాడు అండ్ రాగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. అండ్ ఆర్ఆర్కి బ్యాటింగ్లో కూడా ఇప్పటివరకు అసలు ఏమి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయింది వాళ్ళ బిగ్ ప్లేయర్ ఎవరంటే యశస్వి జైస్వాల్. అండ్ తను కూడా మొత్తానికి ఈ మ్యాచ్ ఫామ్లోకి వచ్చేసాడు, తనైతే సెంచరీ కొట్టేశాడు ఏకంగా చేజింగ్లో. సో చాలా జరిగాయి ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూ చూసేద్దాం ఈ వీడియోలో. సో మొత్తానికి టాస్ గెలిచింది అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అండ్ చాలా చూస్తున్నాం మన ట్రెండ్ లాస్ట్ 1 వీక్గా ఆల్మోస్ట్ బౌలింగ్గా తీసుకుంటున్నారు ఎవరు గెలిచినా. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మీద కూడా బౌలింగ్గా తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆ రేంజ్లో కొడుతుంటే ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తూ మొత్తానికైతే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆర్ఆర్ జైపూర్ అనేది పెద్ద గ్రౌండ్, సో మేబీ డిఫెండింగ్ ఈజీ అన్న థాట్తో తీసుకుండొచ్చు. అండ్ ఆర్ఆర్ కూడా జైపూర్లో అప్పుడప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటారు, సో డెసిషన్ పరంగా పెద్ద తప్పని ఏం చెప్పలేము. అండ్ బట్ టీమ్ చేంజెస్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ నేను చెప్పినట్టు సందీప్ శర్మ టీంలోకి వచ్చేసారు, సో కుల్దీప్ సేన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అండ్ ముంబై ఇండియన్స్ అయితే ఏకంగా 3 చేంజెస్ చేశారు. సో రొమేరియో షెఫర్డ్కి బ్యాటింగ్ పెద్దగా రాలేదు ఛాన్స్ లాస్ట్ 2 మ్యాచెస్లో, సో అందుకని చెప్పి ఇంకా బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకుందామని ఓవర్సీస్ బౌలర్ నువాన్ తుషార్ అని తీసుకున్నారు, తన్ని పక్కన పెట్టేసి. అండ్ దెన్ ఆకాష్ మధ్వాల్ అండ్ శ్రేయస్ గోపాల్ని పక్కన పెట్టేసి నేహల్ వజేరా, లాస్ట్ సీజన్లో వీళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన నేహల్ వజేరా ఫస్ట్ టైం టీంలోకి తీసుకున్నారు ఈసారి. అండ్ దెన్ పీయూష్ చావ్లాని తీసుకున్నారు శ్రేయస్ గోపాల్ బదులు స్పిన్నర్గా ఈ మ్యాచ్లో అయితే. సో మొత్తానికి కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ చేసుకున్నట్టు ఫీల్ అయ్యారు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్ స్ట్రాంగ్ అయింది, ఎందుకంటే రొమేరియో షెఫర్డ్కి పెద్దగా బౌలింగ్లో బ్యాటింగ్లో ఛాన్సెస్ రాకుండా ఉంది. సో 3 స్పెషలిస్ట్ ప్లేయర్ని తీసుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నారు. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ వాళ్ళది. సో మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లే స్కోర్ వాజ్ 45 ఫర్ 3 రన్స్. అండ్ మీకు గుర్తున్నట్లయితే ఆల్రెడీ ఆర్ఆర్ ముంబైని ఈ టోర్నమెంట్లో వాళ్ళ మూడో మ్యాచ్లో చాలా ఈజీగా ఓడిచ్చేశారు 125 రన్స్ అలా కొట్టి. అప్పుడు ఫస్ట్లో బోల్ట్ 3 వికెట్స్ తీయేస్తాడు, ఈసారి కూడా అలాగే 3 వికెట్స్ క్విక్ వికెట్స్ పడిపోయాయి. టాప్ 3 వికెట్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ అండ్ సూర్యకుమార్ యాదవ్. కాకపోతే బోల్ట్ ఈసారి ఒక వికెట్ తీశాడు, రోహిత్ శర్మ అది ఫస్ట్ ఓవర్లో అగైన్. కానీ సందీప్ శర్మ కంబ్యాక్ మ్యాన్ మిగతా ఇద్దరిని అవుట్ చేశాడు, ఇషాన్ కిషాన్ని అండ్ సూర్యకుమార్ యాదవ్ని సెకండ్ అండ్ ఫోర్త్ ఓవర్లో. సో వీళ్ళు 3 కీ ప్లేయర్స్ ముంబైకి ఆబ్వియస్లీ వీళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫుట్ పడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ అయితే కొంచెం మొహమ్మద్ నబీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి వికెట్స్ ఎర్లీ పడిపోయారు కాబట్టి అప్ ది ఆర్డర్ పంపించారు, 3rd డౌన్ పంపించారు. సో మొత్తానికైతే తిలక్ వర్మ అండ్ మొహమ్మద్ నబీ ఉన్నారు క్రీజ్ పవర్ ప్లే అయ్యేసరికి. అండ్ పవర్ ప్లేలో ఈ మాత్రం స్కోర్ ఇచ్చిందంటే లాస్ట్ ఓవర్లో అట్లీస్ట్ 15-16 రన్స్ కొట్టారు బై మొహమ్మద్ నబీ, ఆవేష్ ఖాన్ బౌలింగ్లో, లేదంటే ఈ మాత్రం స్కోర్ కూడా ఉండేది కాదు, పవర్ ప్లే 40 కంటే తక్కువే ఉండేది. సో మొహమ్మద్ నబీ ఆ లాస్ట్ ఓవర్ అయితే ఖచ్చితంగా కొంచెం కౌంటర్ అటాకింగ్కి ట్రై చేశాడు. సో నెక్స్ట్ 6th to 10th ఓవర్స్, ఈ 4 ఓవర్స్లో ఏం జరిగిందంటే జస్ట్ 27 రన్స్ కొట్టి ఒక వికెట్ లూజ్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే చాహల్ బౌలింగ్లోకి వచ్చి మొహమ్మద్ నబీని వెంటనే అవుట్ చేసి, అండ్ దెన్ ఇది చాహల్కి 200 వికెట్ ఇన్ ఐపీఎల్. సో ఈ ఫస్ట్ బౌలర్ తను ఈ ఫీట్ మేనేజ్ చేయడంలో. సో హ్యాట్స్ ఆఫ్ బౌలర్, లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ద బౌలర్ యుజ్వేంద్ర చహల్. సో అంతా లెజెండ్ అయిపోయాడు ఆల్రెడీ, తను లెజెండ్ స్టేటస్ ఆల్రెడీ సంపాదించుకున్నాడు. అండ్ హీ స్టిల్ 33 years ఆఫ్ ఏజ్ ఓన్లీ. సో ఇంకా చాలా క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది, సో హీ మైట్ క్రాస్
క్రాస్ 300 వికెట్స్ ఆల్సో ఐపీఎల్లో. బట్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే నబీ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి కొత్త బ్యాట్స్మెన్ నేహల్ వదేరా వచ్చాడు. అండ్ దెన్ వాళ్ళు స్లోగా ఫైట్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో అయితే కొంచెం ఫోర్స్ కొట్టుకుంటూ అక్కడక్కడ గ్యాప్స్లో షాట్స్ కొడుతూ కొంచెం మొత్తానికైతే 10 ఓవర్స్కి 72 తీసుకొచ్చారు. అండ్ దెన్ మొత్తం విషయం అంతా 10 to 15 ఓవర్స్ మిడిల్లో జరిగింది. ఎందుకంటే గ్రేట్ హిట్టింగ్ బై బోత్ నేహల్ వదేరా అండ్ తిలక్ వర్మ ఇద్దరు అయితే ముఖ్యంగా స్పిన్నర్స్ దాంట్లో అశ్విన్ అండ్ చాహల్ ఇద్దరు బౌలింగ్లో మంచి సిక్సెస్ కొట్టారు మధ్య మధ్యలో. అండ్ దెన్ నేహల్ వదేరా అయితే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్స్తో ఆడాడు. మొత్తానికైతే ఈ 5 ఓవర్స్లో ఆల్మోస్ట్ 60 రన్స్ కొట్టేసి 15 ఓవర్స్కి 131 వెళ్ళిపోయింది. సో క్లియర్ ఫేవరెట్స్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి బిగ్ హిట్టర్స్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఉన్నారు. దాని తర్వాత బ్యాటింగ్లో ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్. సో భారీ స్కోర్ ఆల్మోస్ట్ 190 చూస్తామా అనిపించింది. ఎందుకంటే 5 ఓవర్స్లో 60 అనేది ఈజీ ఇంతమంది బ్యాట్స్మెన్ని పెట్టుకొని. బట్ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది 5 ఓవర్స్. లాస్ట్ 5 ఓవర్స్లో ఫస్ట్ ఏం జరిగిందంటే 16th ఓవర్లో ఇంకొక 20 రన్లు కొట్టి 16 ఓవర్లకి 150 వచ్చేసింది స్కోర్. సో ఇంకా ఖచ్చితంగా 200 కన్ఫర్మ్ అని అనుకున్నాను నేనైతే. బట్ దెన్ అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ముంబైది. లాస్ట్ 4 ఓవర్స్లో జస్ట్ 28 రన్సే కొట్టారు. సో ఇక్కడైతే ఫస్ట్ నేహల్ వదేరా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మేబీ టిమ్ డేవిడ్ని పంపించి ఉండాల్సిందేమో, మిస్టేక్ చేశారేమో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా పెద్దగా ఫామ్లో లేడు అని అనిపించింది నాకైతే. బట్ 10 బాల్ ఆడాడు, జస్ట్ 10 రన్స్ కొట్టాడు. దానికి తోడు తన ఫెయిల్యూర్ అని చెప్పలేము, బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు వీళ్ళ డెత్ బౌలర్స్. ట్రెంట్ బోల్ట్ కానీ చాహల్ వేస్తాడు 18th ఓవర్, తను కూడా చాలా మంచి బౌలింగ్. ఆ ఓవర్ జస్ట్ 9 రన్స్ 10 రన్స్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత 19th ఓవర్ అవేష్ ఖాన్ వస్తాడు, అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్స్ ఇంప్లిమెంట్ చేసి మొత్తానికి అవుట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత టిమ్ డేవిడ్ వస్తాడు, బట్ తను కూడా హిట్టింగ్ చేయనివ్వరు. అండ్ లాస్ట్ 4 ఓవర్స్లో 28 రన్స్ అండ్ లాస్ట్ 2 ఓవర్స్లో అయితే జస్ట్ 9 రన్స్ కొట్టారు. సో 18 ఓవర్స్కి 170 ఉన్నింది స్కోర్, 20 ఓవర్స్కి 179 అయింది. సో అక్కడే అర్థమైపోయింది మ్యాచ్ ముంబై ఖచ్చితంగా లాస్ట్ 2 ఓవర్స్లో పోగొట్టుకుంది. అంటే లాస్ట్ 2 ఓవర్స్లో అట్లీస్ట్ 25 రన్లు 30 రన్లు కొట్టాల్సిన ఫేజ్ అది. అక్కడ 10 రన్లు అనేది కంప్లీట్ మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. ముంబై మొమెంటం కాస్త ఆర్ఆర్కి వెళ్ళిపోయింది. అక్కడ ఈజీగా ఆర్ఆర్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళుంటారు డగ్అవుట్లోకి. మొత్తానికి 179 కొట్టారు. కీ పర్ఫార్మర్స్ సందీప్ శర్మ ఫస్ట్లో 2 వికెట్స్ తీయడమే కాదు, మళ్ళీ లాస్ట్లో వచ్చి వరుసగా వికెట్స్ తీస్తూ మొత్తానికి 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. తన కెరియర్లో ఫస్ట్ది 18 రన్స్ వర్ 5. సో ఎక్సలెంట్ కమ్బ్యాక్ బై సందీప్ శర్మ. అండ్ దెన్ టాప్ స్కోరర్ తిలక్ వర్మ అయినప్పటికీ టాప్ పర్ఫార్మర్ నాకు తెలిసి నేహల్ వదేరా. ఎందుకంటే కౌంటర్ అటాకింగ్ స్టార్ట్ చేసిన తనే. సో 4 వికెట్స్ కోల్పోయాక మంచిగా అందులోనే పెద్ద స్పిన్నర్స్ అశ్విన్ అండ్ చాహల్, సో ఎక్కడ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా మంచి కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇంత స్కోర్ తీసుకొచ్చాడు ముంబై ఇండియన్స్కి మొత్తంకి అయితే. సో ఫెయిల్యూర్స్ అయితే ఇంకా టాప్ ఆర్డరే చెప్పాలంటే. సో అందులో ఇంకా లీస్ట్ స్కోర్స్ ఉన్నది ఇషాన్ కిషాన్ అండ్ రోహిత్ శర్మ. సో వీళ్ళిద్దరే ఫెయిల్యూర్ అయింది. సో మేబీ ఓపెనర్స్ ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ పవర్ ప్లే వరకు కొంచెం బెటర్ ప్లాట్ఫామ్ దొరికేదేమో ముంబై ఇండియన్స్కి. బట్ అదైతే జరగలేదు. సో దీన్ని స్టార్ట్ చేశారు. సో దీనికి రెస్పాన్స్గా బ్యాటింగ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే పవర్ ప్లే, వాళ్ళకి పవర్ ప్లే ఈ సీజన్లో వాళ్ళ బెస్ట్ పవర్ ప్లే కొట్టేశారు. 61 రన్స్, వికెట్స్ ఏం పడలేదు. జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్. ప్రీవియస్ బెస్ట్ 56 ఉన్నింది, దాన్ని బ్రేక్ చేస్తూ 10 రన్స్తో కొట్టేశారు. అండ్ దెన్ జైస్వాల్ అయితే ఖచ్చితంగా బాగా కంపోజర్తో ఆడుతూ ముందు కొంచెం రెక్లెస్ షాట్స్ ఆడి అవుట్ అయిపోయినట్టు అనిపించింది ఈ సీజన్లో. కొంచెం ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి కానీ బ్యాక్ వెళ్ళి కానీ అలా ఏం ఆడకుండా నీట్గా బ్యాట్ వరకు బాల్ని వాచ్ చేస్తూ బ్యాట్ వరకు వచ్చే వరకు అండ్ దెన్ కొంచెం లేట్గా ఆడుతూ బాల్ని మొత్తానికైతే ఫామ్లోకి వచ్చినట్టు అనిపించింది మైండ్ ప్రకారం చూస్తేనే, ఆ షాట్స్ చూస్తేనే. అదే కంటిన్యూ చేశాడు కూడా. మొత్తానికి 6 ఓవర్స్ తర్వాత అయితే రెయిన్ పడింది. 6 ఓవర్స్ దగ్గర ఇక్కడ ఒక అరగంట ఆగిపోయింది గేమ్ అయితే. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోతే ఎప్పుడన్నా బ్రేక్ తర్వాత కొంచెం మొమెంటం బ్రేక్ అవుతుంది కాబట్టి ఇన్ఫాక్ట్ మీ ఎంఐకి అయితే మంచి జరిగిందని చెప్పాలి. ఓవర్స్ ఏం లూజ్ అవ్వలేదు, మ్యాచ్ అక్కడే ఎలా ఆగిపోయిందో అలాగే కంటిన్యూ అయింది. బట్ ముంబైకి మంచి ఛాన్స్ వచ్చింది మొమెంటం స్టాప్ చేయడానికి అండ్ దాన్ని వాళ్ళు యూస్ చేసుకున్నారు కూడా. ఎందుకంటే 7th ఓవర్లో పెద్దగా రన్స్ రాలేదు అండ్ 8th ఓవర్లో జాస్ బట్లర్ అవుట్ అయిపోయాడు పీయూష్ చావ్లాలో. సో దట్ వాజ్ ఏ కీ మూమెంట్. బట్లర్ అయితే రెయిన్ బ్రేక్ తర్వాత అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకొంచెం వికెట్స్ తీసి ఇంకా కొంచెం ప్రెజర్ బిల్డ్ చేయాలన్న టైంలో యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ని బౌండరీ లైన్లో డ్రాప్ చేస్తారు. అండ్ దెన్ అక్కడ నుంచి అది 6కి వెళ్ళిపోతుంది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆర్ఆర్. మొత్తానికి 10 ఓవర్స్కి అయితే 95 ఉన్నింది. బట్లర్ అయితే అవుట్ అయిపోయాడు 35 from 25 అండ్ జస్ట్ 10 ఓవర్స్కి 85 ఉన్నింది టార్గెట్. సో ఆబ్వియస్లీ విన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఎంత ఫాస్ట్ కొట్టాలనేది చూడాల్సినది, కానీ చాలా ఫాస్ట్గా ముగించేశారు. నెక్స్ట్ 5 ఓవర్స్లో 56 కొట్టేశారు రన్స్. అండ్ దెన్ జైస్వాల్ అయితే
హిట్టింగ్ కంటిన్యూ చేశారు ఇంకా పెద్దగా. అండ్ దెన్ శాంసన్ మాత్రం అక్కడక్కడ సిక్సెస్ కొట్టినా గానీ 1, 2 మిగతా మోస్ట్‌లీ యాంకర్ లాగా సింగిల్స్ తీసుకుంటూ జైస్వాల్‌కి స్ట్రైక్ ఇస్తూ జైస్వాల్‌ని హిట్టింగ్ చేయమన్నట్టు ఆడారు మొత్తానికి. సో, స్కోర్ అయితే 15 ఓవర్స్‌కి 151 వచ్చేసింది. సో, ఇంకా జస్ట్ ఆల్మోస్ట్ 29 రన్స్ ఉన్నింది. సో, 3 ఓవర్స్‌లో ఐ మీన్ 2, 3 ఓవర్స్‌లో ఫినిష్ చేసుండాల్సింది. వీళ్ళైతే ఆల్మోస్ట్ 19థ్ ఓవర్ వరకు ఆడేశారు. రీజన్ ఏందంటే జైస్వాల్ సెంచరీకి దగ్గరయ్యాడు కాబట్టి కొంచెం స్లో అయింది. లాస్ట్‌లో జైస్వాల్ సెంచరీ అయింది. సో, మొత్తానికి ఫినిష్ అయితే స్లోగా వచ్చింది. బట్ నెట్ రన్ రేట్ క్రూషియల్ అవ్వదు ఆర్ఆర్‌కి, ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్నారు. మేబీ అన్లెస్ వాళ్ళు వరుసగా నెక్స్ట్ 5 మ్యాచ్‌లు ఓడిపోతే తప్ప వాళ్ళకి నెట్ రన్ రేట్‌తో సంబంధం ఉండదు. సో, కాబట్టి పెద్దగా ఏం పర్లేదు. సో, మొత్తానికైతే తను కాన్ఫిడెంట్ తెప్పించాలంటే సెంచరీ కొడితేనే వస్తది ఆ కాన్ఫిడెన్స్. సో, వాళ్ళు ఆ కాంటెక్స్ట్‌లో చూసుకుంటే మంచిగానే దానికి తగ్గట్టు సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆడారు ఇద్దరు. మొత్తానికి కొంచెం స్లో ఫినిష్ అని చెప్పాలి. కీ పర్ఫార్మర్స్ ఫస్ట్ వచ్చిన ఇద్దరే అండ్ బట్లర్ అండ్ జైస్వాల్. మా పవర్ ప్లేలో అయితే బట్లరే ఫస్ట్‌లో 2, 3 ఓవర్స్ బట్లరే ఎక్కువ హిట్టింగ్ చేశారు. అండ్ మొత్తానికి మంచి స్టార్ట్ క్రూషియల్ ఇలాంటి చేజెస్‌లో. సో, కాబట్టి అయితే వాళ్ళిద్దరే కీ పర్ఫార్మర్స్. అండ్ ఫెయిల్యూర్స్ బుమ్రాకి ఈ మ్యాచ్ ఒక్క వికెట్ కూడా పడలేదు. సారీ. ఆల్రెడీ పర్పుల్ క్యాప్ ప్లేస్‌లో ఉన్నాడు తను. అండ్ ఈ మ్యాచ్ అయితే లీడ్ ఇంక్రీజ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు చహాల్ కూడా ఈక్వల్ అయిపోయాడు వికెట్స్‌తో. బట్ జస్ట్ ఎకానమీ రేట్ బాగుంది కాబట్టి బుమ్రా దగ్గర ఉంది పర్పుల్ క్యాప్. బట్ మొత్తానికి వికెట్ తీయలేదు అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా అయ్యాడు. అండ్ దెన్ వాళ్ళ సెకండ్ బిగ్గెస్ట్ వికెట్ టేకర్ గెరాల్డ్ కోయిట్స్ ఈ సీజన్‌లో తను కూడా 2 ఓవర్స్‌కే 25 రన్స్ ఇచ్చాడు. ఎక్కువ రన్స్ వికెట్స్ తీయలేకపోయాడు. సో, డిసైడింగ్ మూమెంట్స్ చెప్పాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్‌లో పవర్ ప్లే వికెట్స్ ముంబై ఇండియన్స్‌వి. పవర్ ప్లేలోనే 3 మెయిన్ ప్లేయర్స్ అందరూ బిగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ వాళ్ళకి టాప్ ఆర్డర్ బెస్ట్ టాప్ ఆర్డర్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్ ఈ సీజన్‌లో చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు వితిన్ 4 అవర్స్ ఔట్ అయిపోవడం అంటే చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి ముంబై ఇండియన్స్‌కి. సో, దట్ వాస్ ఎ డిసైడింగ్ మూమెంట్. అండ్ సెకండ్ ఈజ్ దాని తర్వాత దాన్ని టర్న్ అరౌండ్ చేశారు నేహల్ వజేరా అండ్ తిలక్ వర్మ. సో, ఈ మాత్రం స్కోర్ వచ్చింది. దీంట్లోంచి వాళ్ళొక మ్యాచ్ తయారైంది. అంటే ఫస్ట్ చూసాం ఆర్ఆర్ ముంబై ఫస్ట్ మ్యాచ్‌లో ఇలాగే ఫస్ట్‌లో వికెట్స్ పడిపోతే వాళ్ళు అలాగే కంటిన్యూయస్‌గా వికెట్స్ కోల్పోతూ 125కి ఆల్ ఔట్ అయిపోతారు. సో, అలా జరగకుండా మొత్తానికి ఒక 100 పార్ట్నర్‌షిప్ కొట్టారు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు. 99 రన్స్ ఫ్రమ్ 52 బాల్స్, అది కూడా చాలా క్విక్‌గా. సో, యంగ్ ప్లేయర్స్ ఇద్దరు. సో, వెరీ గుడ్ ఫైట్ బ్యాక్. సో, దట్ వాస్ ఎ డిసైడింగ్ మూమెంట్. అండ్ దెన్ నేను చెప్పినట్టు లాస్ట్ 2 ఓవర్స్‌లో 9 రన్స్ ఇచ్చారు. 19థ్ ఓవర్ అవేష్ ఖాన్ 6 రన్స్ అండ్ లాస్ట్ ఓవర్ సందీప్ శర్మ 3 రన్సే. అసలు ఎక్సలెంట్ డెత్ బౌలింగ్ డిస్‌ప్లే అని చెప్పాలి ఇద్దరి నుంచి. అండ్ అక్కడే మ్యాచ్ కంప్లీట్‌గా విన్నింగ్ మొమెంటమ్ వచ్చేసింది ఆర్ఆర్‌కి. దట్ ఈస్ ద కీ. దీని వల్లనే బేసిక్ ఈ 2 ఓవర్స్ వల్లనే ముంబై ఓడిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే 200 కొట్టుంటే మేబీ ఇంకొంచెం లాస్ట్ వరకు ఫైట్ చేసి ఉండొచ్చు. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏం లేవు పెద్దగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి. డిసైడింగ్ మూమెంట్ చెప్పాలంటే డ్రాప్ క్యాచెసే. సో, శాంసన్‌ది కూడా ఒక క్యాచ్ డ్రాప్ అవుతుంది ఈజీ క్యాచ్ టిమ్ డేవిడ్ నుంచి. అండ్ దెన్ జైస్వాల్‌ది కూడా క్యాచ్ 2 సార్లు డ్రాప్ అవుతుంది. సో, ఇలాంటి తక్కువ చేజెస్‌లో క్యాచెస్ అన్నీ తీసుకోవాలి ఈజీగా. బట్ అవి డ్రాప్ అవ్వడం కొంచెం డిసైడింగ్ మూమెంట్స్ అని చెప్పాలి సెకండ్ ఇన్నింగ్స్‌లో. ఈ మ్యాచ్‌లో కొన్ని స్టాట్స్ చూసుకుంటే యుజ్వేంద్ర చహల్ నేను చెప్పినట్టు ఫస్ట్ బౌలర్ ఐపీఎల్‌లో 200 వికెట్స్ తీయడం. సో, ఆల్రెడీ లెజెండ్ స్టేటస్‌ని సంపాదించేశాడు. అండ్ దెన్ ఆర్ఆర్‌కి అయితే ఐ మీన్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా. అండ్ ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్నారు ఐపీఎల్‌లో. అండ్ దెన్ తనైతే థర్డ్ యంగెస్ట్ ఈ ఫీట్ సాధించింది ఐపీఎల్‌లో ఆఫ్టర్ పంత్ అండ్ జైస్వాల్. టాప్ 5లో ఇంకా సంజు శాంసన్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌లో ఇంకెవరో ఉన్నారు మర్చిపోయాను. ఐ థింక్ పృథ్వీ షా ఉన్నాడు. బట్ వీళ్ళు యంగ్ ప్లేయర్స్. ఐ మీన్ థర్డ్ యంగెస్ట్ అయితే తిలక్ వర్మ. ఆఫ్టర్ ఫస్ట్ అయితే పంత్, సెకండ్ అయితే జైస్వాల్. అండ్ జైస్వాల్‌కి ఇది సెకండ్ 100 ఐపీఎల్‌లో. అండ్ సందీప్ శర్మకి ఫస్ట్ 5 వికెట్ హాల్ టీ20స్‌లో. అండ్ దెన్ ఈ మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ అండ్ సందీప్ శర్మ 5 వికెట్ హాల్. సో, ఒకే టీం నుంచి సెంచరీ అండ్ 5 వికెట్ హాల్ జరగడం అనేది జస్ట్ థర్డ్ టైం ఐపీఎల్‌లో. సో, ఇంతకుముందు ఒకసారి జాస్ బట్లర్ అండ్ చాహల్ ఆ ఫీట్ సాధించారు. అండ్ ద లాస్ట్ సీజన్‌లో మోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ కూడా ఈ ఫీట్ సాధించారు. ఒకే మ్యాచ్‌లో సెంచరీ అండ్ 5 వికెట్ హాల్ కాంబో. సో, మొత్తానికి ఆర్ఆర్ నుంచే 2 సార్లు జరిగింది అది. మొత్తం 3 టైమ్స్ జరిగితే. సో, దిట్ వాస్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాట్. అండ్ ఈ మ్యాచ్ సూపర్ మ్యాన్ ఈజ్ అన్‌డౌటెడ్లీ సందీప్ శర్మ. అండ్ అసలు కమ్‌బ్యాక్‌లో ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే గ్రేట్. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్. అండ్ బ్యాట్‌మన్ ఈజ్ యశస్వి జైస్వాల్ ఫర్ హిస్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆఫ్ సెంచరీ అండ్ కమింగ్ బ్యాక్ టు ఫార్మ్. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే అగైన్ ఈ సీజన్‌లో చాలా మ్యాచ్ రిజల్ట్ అయ్యాక కూడా పొజిషన్స్ ఏం మారట్లేదు. అదే కంటిన్యూ అయింది ఇక్కడ కూడా. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్‌లోనే ఉన్నారు. లీడ్‌ని ఇంక్రీజ్ చేసుకున్నారు.
14 పాయింట్స్‌కి వెళ్ళిపోయారు. అండ్ దెన్ ముంబై ఇండియన్స్ సెవెంత్‌లోనే ఉంది ఈ మ్యాచ్ ముందు కూడా. అండ్ ఓడిపోయినా కూడా సెవెంత్‌లోనే ఉన్నారు. నెట్ రన్ రేట్‌తో వాళ్ళు సెవెంత్‌లో ఉన్నారు. రేపు మ్యాచ్ అయితే లక్నో అండ్ సీఎస్‌కే మధ్య జరుగుతుంది. సో, ముంబై పొజిషన్ అయితే మారేది లేదు. వాళ్ళలో ఎవరు గెలిచినా వాళ్ళు టాప్ 4లోకి వస్తారు. సో, వెరీ వెరీ క్రూషియల్ మ్యాచ్ జరగబోతుంది రేపు. మొన్న లక్నోలో జరిగింది వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్. అది లక్నో గెలిచారు. రేపు చెన్నైలో జరగబోతుంది మ్యాచ్. సో, చెన్నైయే 90% ఫేవరెట్స్. సో, ఆబ్వియస్లీ చెన్నై గెలిస్తే నాకు తెలిసి టాప్ 4 అయితే ఫిక్స్ అయినట్టే మనకి. ఎందుకంటే కొంచెం మొమెంటమ్ వస్తది. వాళ్ళకి అదే కంటిన్యూ చేస్తారు కాబట్టి. బట్ టాప్ 5లోనే ఈసారి ప్లే ఆఫ్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారని అనిపిస్తుంది. వాళ్ళే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. గుజరాత్ నుంచి కింద టీమ్స్ అన్నీ స్ట్రగుల్ అవుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. సో, ఇది ఈ మ్యాచ్ రివ్యూ అండ్ రేపటి మ్యాచ్‌లో మళ్ళీ కలుసుకుందాం. సీఎస్‌కే వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బై బై.